భగవద్గీతే భవద్వేషిణి. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామ రసత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. ప్రియ భగవద్బంధువులారా, ఎవరికైనా పెద్దలకి ఒక విషయం తెలుసును అని మనకి తెలిసినప్పుడు వారి ద్వారా ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే వారికి మన మీద ప్రేమ కలిగేటట్టు చేసుకుని అప్పుడు వారి ద్వారా ఆ విషయాన్ని మనం గ్రహించాలి తప్ప వారిని ఆక్షేపించి వారిని కేకలు వేసో వారిని చులకనపరిచో వారి ద్వారా ఆ విషయాన్ని మనం తెలుసుకోవడం అనేది అసంభవం అన్నమాట. అందులో జ్ఞానం కలిగినటువంటి మహానుభావుల దగ్గరికి వెడితే మనం ప్రశ్నించేటటువంటి తీరు చాలా జాగ్రత్తగా వారికి మన మీద వాత్సల్యం కలిగి తప్పకుండా ఇతనికి చెప్పాలి అనిపించేటట్టుగా మనం వారిని ప్రశ్న వేయాలి అని అంటారు. అర్జునుడు ఉత్తమ శిష్యుడు, శ్రీకృష్ణుడు ఉత్తమ ఆచార్యుడు కూడాను. అది అర్జునుడి యొక్క ప్రశ్న విధానాన్ని బట్టి తెలుస్తుంది. 3వ అధ్యాయం ఆరంభంలో అర్జునుడికి పాపం బొత్తిగా ప్రశ్న వేయడం చేతకాల. అయితే అప్పుడప్పుడే వినడం అనేది ప్రారంభించడం చేత జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్ కిం కర్మణి ఘోరే మాం నియోజయసి. ఏమిటి అనవసరంగా నన్ను ఈ కర్మల్లోకి ప్రవేశింపచేస్తున్నావు, నా బుద్ధిని పాడు చేస్తున్నావేమిటి అన్నట్టుగా ఇలా ప్రశ్న వేసేసాడు. కానీ 3వ అధ్యాయం విన్న తర్వాత అర్జునుడికి పాపం కొంచెం జ్ఞానోదయం అయిందన్నమాట. గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా ప్రశ్న వేయాలి కాబోలు అనే విషయం ఆయనకి స్పష్టమైంది. అందుకే ఇక పైన ఎక్కడికి వెళ్ళినప్పటికీ అర్జునుడు వేసే ప్రశ్న తీరు చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఈ 4వ అధ్యాయం ఆరంభంలోనే మనకి ఆ విషయం తెలుస్తుంది. ఆయన ఏమని అడిగాడు? శ్రీకృష్ణ, నువ్వు సూర్యుడికి చెప్పానన్నావే మొట్టమొదట, ఆ విషయం గురించి నాకు కొంచెం స్పష్టమైనటువంటి జ్ఞానం కలిగేటట్టుగా ఉపదేశం చేయవా అన్నాడు. ఏమిటి స్పష్టమైన జ్ఞానం కలగడం అంటే నువ్వు ఎట్లాంటి వాడివో నాకు తెలుసును కృష్ణ. నువ్వు ఏ రకమైనటువంటి దోషము అంటని వాడివి అనే విషయం నేను చిన్నప్పటి నుంచి కూడా గుర్తెరింగి ఉన్నాను. నువ్వు ఏ రకమైన పని చేసినప్పటికీ నువ్వు తద్గత దోషాలు ఎప్పుడు అంటనటువంటి నిఖిల హేయ ప్రత్యనీకుడవు నీవు. అంతేకాదు, సమస్తమైనటువంటి శుభాలు కలిగించే గుణాలు నీలో నిండి ఉన్నాయి. అంచేత నిన్ను కళ్యాణ గుణ ఆకరుడు అని అంటారు. అంటే చెడు గుణములు నీకు లేవు, ఉన్నవన్నీ కూడా నీ యందు మంచి శ్రేయస్సుని కలిగించేటటువంటి గుణాలే. పైగా నువ్వు అన్ని విషయాలు తెలిసిన వాడివి కనుక నిన్ను సర్వజ్ఞుడు అని అంటారు. నువ్వు ఏమనుకుంటే ఆ పని నువ్వు చేసి తీరుతావు, అందులో ఏం సందేహం లేదు కనుక నిన్ను సత్య సంకల్పుడు అని కూడా అంటారు. ఏదో ఒక పని చేసి ఈవేళ నువ్వు ఏదో ఒకదాన్ని కొత్తగా పొందాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని నువ్వు గతంలోనే 3వ అధ్యాయంలో నాకు చెప్పి ఉన్నావు కనుక నిన్ను అవాప్త సమస్త కాముడు అని అంటారు. అంటే ఈవేళ కొత్తగా ఏదో కోరిక తీరాల్సినటువంటి అవసరం ఏమీ లేనివాడు, అన్ని వస్తువులు ఆయనకి ఎప్పుడు కూడా సాక్షాత్కరిస్తూనే ఉంటాయి అని అర్థం. మరి అలాంటి వాడివి నువ్వు జన్మిస్తూ ఉంటావా ఈ లోకంలో? మేమంటే జన్మిస్తూ ఉంటాం, మాకు కర్మ అనేది ఒకటి ఉంటుంది కనుక దాన్ని అనుభవించడం తప్పదు కనుక, అనుభవించాలంటే ఏదో ఒక దేహం ద్వారానే అనుభవించాలి కనుక, ఆ దేహం పాంచభౌతికమైనదే అవ్వాలి కనుక, ఆ దేహంలోకి వచ్చి ఆ కర్మను అనుభవిస్తూ ఇక్కడ ఏడుస్తూనో నవ్వుతూనో బ్రతకక తప్పదు కనుక మేము ఇక్కడ జన్మిస్తూ ఉంటాం. జన్మించి మేము రకరకాలైనటువంటి అనుభవాలు పొందుతూనే ఉన్నాం. మా జన్మలు సాగుతూనే ఉన్నాయి, ఈవేళ నిన్న మొన్న కాదు ఎప్పటి నుంచో సాగుతున్నాయి అనే విషయం నాకు తెలుసును. మరి ఒక్కొక్క జన్మకి ఒక్కొక్క ఆయుః పరిమితి ఉంటుంది. అలాంటి ఆయుః పరిమితి కలిగిన అనేక జన్మలు నాకు గడిచాయి, ఈవేళ ఈ జన్మలో నేనున్నా. మరి నువ్వు నాతో పాటే పుట్టావు అని అంటున్నారు. అంటే ఆవేళ సూర్యుడికి నువ్వు చెప్పావు అని అంటున్నావు. నువ్వు అంటే సూర్యుడు మొట్టమొదట ఉండే రోజుల్లో కూడా నువ్వు ఉన్నావా? ఉన్నాను అని కనుక అన్నట్టయితే నువ్వు కూడా అప్పుడు పుట్టావా? పుట్టానంటే ఇలాగే పుట్టావా? ఇలాంటి పనులే అప్పుడు నువ్వు కూడా చేస్తూ ఉండేవాడివా? అంటే అసలు నీ పుట్టుక కూడా వాస్తవమేనా? మా పుట్టుక వాస్తవమే,
కారణం మేము అనేక రకాల సుఖాలు దుఃఖాలు అనుభవిస్తూ బ్రతుకుతున్నాం. మరి నువ్వెందుకు పుట్టాల్సి వస్తుంది? అసలు నీకు పుట్టుక అవసరమా? లేక నువ్వు అలాగే ఎప్పుడూ ఉంటావా? చాలామంది నీ జన్మ ఇంద్రజాలంలాగా ఉన్నట్టు కనిపిస్తుంది తప్ప అసలు నిజానికి ఉండదు అని అంటుంటారు. మరి నీ జన్మ వాస్తవమా మిథ్యయా? ఏదో ఉంది అని అనిపిస్తూ నిజంగా చూస్తే లేకుండా పోయేటటువంటి దాన్ని మిథ్య అని ఒక వ్యవహారం చేస్తుంటారు లోకంలో. మరి నీ జన్మ ఆ రకంగా ఏమైనా మిథ్య, లేక మా జన్మలాగా నీ జన్మ కూడా వాస్తవమా? ఇది ఒక ప్రశ్న అర్జునుడి యొక్క మనస్సులో. రెండవది, అసలు నువ్వు ఎలా జన్మిస్తావు? నువ్వు జన్మించేయండి ప్రకారం ఏమిటి? నువ్వేమో అంత గొప్పవాడివి అని నీకుండే కళ్యాణ గుణాన్ని చెప్పానే, ఆ స్వభావాన్ని నువ్వు వదిలిపెట్టి పుడతావా? ఆ స్వభావాలతో పాటే పుడతావా? మేము ఈ లోకంలో ఎలా పుడుతున్నాం అంటే, గతంలో మాకుండేటువంటి జ్ఞానం కానీ మాకుండే శక్తి కానీ ఇవన్నీ పోతాయి. మళ్ళీ పుట్టామంటే మళ్ళీ ఒక్కొక్కటి సంపాదించుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క జన్మను ఒక్కొక్క రకంగా మా శక్తి మా తెలివితేటలు బయటపడుతూ ఉంటాయి. మరి నీవు కూడా నీ స్వభావాల్ని అదే విధంగా వదిలిపెట్టేసే పుడతావా, లేక నీ స్వభావాలతో పాటే పుడుతుంటావా? ఎందుకంటే నీ జన్మల్లో కూడా ఒక్కొక్కసారి ఒక జన్మ, ఒకసారి మానవ జన్మ కనిపిస్తోంది. మానవుల్లో కూడా ఒకసారి ఉగ్ర మానవ జన్మ, ఒకసారి సాత్విక, ఒకసారి బాలుడిగా మానవ జన్మ, ఒకసారి నర మృగ జన్మ, ఒకసారి కేవలం జంతు జన్మ, ఒకసారి జలచర జన్మ. ఇలాంటి అనేక రకాల జన్మలు నీకు కూడా కనిపిస్తున్నాయే. మరి ఒక్కొక్క దాంట్లోనూ ఒక్కొక్క రకంగా నువ్వు ప్రవర్తిస్తున్నావే. నీకంటూ సహజమైనటువంటి స్వభావాలు ఏవో కొన్ని ఉండాలి కదా. నువ్వు గొప్ప భగవంతుడివి అన్నప్పుడు వాటిని వదిలిపెట్టి నువ్వు వస్తావా ఈ లోకంలోకి, లేక వాటితో పాటే నువ్వు కూడా జన్మిస్తూ ఉంటావా? జన్మలు అనేవి కనుక నీకు నిజం అయినట్టయితే కనుక నువ్వు అటువంటి నాకు చెప్పాల్సింది, నీ జన్మ వాస్తవమా లేక అబద్ధమా? రెండవది, నువ్వు ఆ జన్మించేటప్పుడు నీ స్వభావాలు వదిలిపెట్టి వస్తుంటావా, లేక ఆ స్వభావాలతోటే వస్తుంటావా? ఆ స్వభావాలు వస్తే రకరకాల మార్పులు ఎందుకు కనిపిస్తుంటాయి ఈ లోకంలో మాకు? నీ ప్రవృత్తిలో ఈ విషయాన్ని నువ్వు స్పష్టపరచాల్సింది. మూడవది, నువ్వు ఆ దేహంలోకి వచ్చేటప్పుడు మా దేహాల్లాగే నీ దేహం కూడా కనిపిస్తోంది. కానీ నీ దేహ ప్రవృత్తులు చూస్తుంటే మాత్రం ఏదో మార్పు కనిపిస్తోంది. మరి నువ్వు అప్పుడప్పుడు గాల్లోకి ఎగిరిపోతున్నావు, నీళ్ళలో దిగిపోతున్నావు, అందరినీ రకరకాలైనటువంటి ప్రవృత్తులు చేయిస్తున్నావు. మరి ఇలా చేస్తుంటే నీకు కూడా ఆ దేహానికి దోషం అంటుకునేటట్టుగా మా దేహానికైతే అంటుకుంటున్నాయి, నీకు కూడా అలాగే ఉంటుందే? మాది సత్వరజస్తమో గుణములతో కూడుకున్నటువంటి త్రిగుణాత్మక శరీరం మాది. మరి నీది అట్లాంటిదేనా? మాది పాంచభౌతిక దేహం, నీది అట్లాంటిదేనా కాదా? చూస్తే అలాగే కనిపిస్తోంది. మరి నీ దేహం కూడా అంతేనా అనేది మరొక ప్రశ్న. దాంతోపాటు మేము పుడుతున్నాం అనంటే ఎవరో మేము కోరుకుని పుట్టడం లేదు. ఈ ఊళ్ళో ఇలా పుట్టాలి అని కానీ, ఇలా పనిచేసేట్టుగా పుట్టాలి అని మేము ఎవరూ పుట్టడం లేదు. మా జన్మకి హేతు మా వెనకాతుండే కర్మ తోస్తుంటే వచ్చి పుడుతున్నాం. నీ జన్మకి ఏమిటి కారణం? నీకేమో కర్మ అంటదు అని అంటే నువ్వు అకర్మవశ్యుడివి అని అంటారే. మరి నువ్వెందుకు పుట్టాల్సి వస్తోంది? నీ జన్మకి ఏదో హేతు ఉండాలి, లేకపోతే నువ్వు కూడా జన్మించకూడదు. అంటే నీ జన్మకి హేతువు ఏంటి? మరి కర్మ గతంలో చేసుకున్నంత స్టాక్ ఉంటుంది. అందులోంచి ఏ కర్మ పైకొచ్చి అది ఫలోన్ముఖమైతే అలాంటి కర్మ అనుభవించిన తగినట్టుగా ఏ శరీరం అవసరం అలాంటి శరీరాలు మేము పొందుతున్నామట. మరి నీకు ఏమిటి కారణం శరీరాలు ఎత్తడానికి? కర్మ అనుభవం కారణమా? ఏమిటి కారణం? ఇది ఒక ప్రశ్న. పుట్టి మేము ఆ కర్మను అనుభవిస్తున్నాం, సుఖాన్నో దుఃఖాన్నో పొందుతున్నాం. నువ్వేం చేస్తావు పుట్టి? నీ అవతారానికి ప్రయోజనం ఏది? ఇన్ని ప్రశ్నలు అర్జునుడు తన మనస్సులో పెట్టుకుని కృష్ణుడితోటి తాను అడిగాడు. కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అంచేత నువ్వు మొట్టమొదట ఆవేళ జన్మించాను, ఆవేళ సూర్యుడికి నేను చెప్పాను అని ఈవేళ మళ్ళీ నేను అదే విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విషయం నాకు అంత స్పష్టంగా అర్థం కావటం లేదు. ఈ ప్రశ్నలు బహుశా నాకున్నాయి అని అర్జునుడు వాచ్యంగా తను అడక్కపోయినా బుద్ధిమంతుడైనటువంటి శిష్యుడి యొక్క ప్రవృత్తి తెలిసినటువంటి గురువు కావడం చేత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బహుశా ఇన్ని సందేహాలు ఉండి ఉంటాయి కనుక జన్మల యొక్క వాస్తవాన్ని, అవి ఎందుకెందుకు ఎలా ఎప్పుడెప్పుడు ఏం చేస్తూ తాను ఎత్తుతూ ఉంటాడో అనే విషయాన్ని కూడా స్పష్టం చేయడం అవసరం అని అనిపించింది శ్రీకృష్ణుడికి. ఇది అర్జునుడు వేసినటువంటి ప్రశ్న అని అంటాం అన్నమాట. ఇలాగే ఉండాలి అని కొంచెం పైకి పెడితే ఆయన 4వ అధ్యాయంలోనే
మరింత స్పష్టం చేస్తాడనమాట. ఈ విషయాన్ని వివరించడం ప్రారంభించాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చ అర్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్థ పరంతప. హే అర్జున, బహూని మే వ్యతీతాని జన్మాని, నాకు జన్మలు అనేకం ఇంతవరకు కూడా గడిచాయి. తవ చ అర్జున, నీకు గడిచాయి అని అంటున్నాడు కృష్ణుడు. ఇదేమిటో మనకి కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. నా గడిచాయమర్రో అని అర్జునుడు చెబుతూనే ఉన్నాడు. నీకు అనేక జన్మలు గడిచాయని మళ్ళీ ఎందుకండి కృష్ణుడు చెప్పడం? నాకు జన్మలు ఉన్నాయి అని చెప్తే సరిపోదా? అర్జునుడికి తనకి జన్మలు ఉండడం వాస్తవం. తన జన్మలు ఇంద్రజాలంలాగా మిథ్యాభూతాలు కావు, వాస్తవాలే. ఎందుకంటే ఆ ఏడుస్తున్నాడు, నవ్వుతున్నాడు, సుఖాలు దుఃఖాలు, బంధువులు, యుద్ధాలు ఇవన్నీ అనుభవిస్తూనే ఉన్నాడు. కనుక ఇది మిథ్య అని అనుకోవటం లేదు. తన జన్మ వాస్తవం అని తెలుసును. ఎప్పుడైనా ఎవరికైనా తెలిసిన ఒక విషయాన్ని ముందు పెట్టి తెలియని విషయాన్ని నిరూపించడం అనేది పెద్దలు చేసే పని. తెలిసిన విషయాన్ని దృష్టాంతంగా చేసి తెలియని దాన్ని బోధిస్తుంటారు. తెలిసింది మనకి పిల్లి అయితే పులి తెలియకపోతే, ఇదిగో నువ్వు పిల్లిని చూసావే, ఆ పిల్లికి ఎట్లాగైతే కాళ్ళు, గోళ్ళు, మీసాలు, పళ్ళు ఉంటాయో అలాగే కొంచెం పెద్దగా అని చెప్పే ప్రయత్నం చేయొచ్చు. మనకి శాస్త్రంలో గోవు అనేటటువంటి ఒక జంతువుని గురించి నీకు తెలిస్తే అదిగో గవయం కూడా అట్లాగే ఉంటుంది అని చెబుతూ ఉంటారన్నమాట. తెలిసిన దాన్ని మటుమటు కొంచెం చూపించాలి, తెలియని దాన్ని నిరూపించాలి. ఇప్పుడు అర్జునుడికి తన జన్మల యొక్క యాథార్థ్యాన్ని గురించి, తన జన్మల యొక్క వాస్తవికతను గురించినటువంటి పరిపూర్ణ అవగాహన ఉంది కనుక, హే అర్జున, నీకు ఎట్లాగైతే జన్మాని వ్యతీతాని, అనేక జన్మలు గడిచాయి అని నీకు తెలుసునో అట్లాగే నా జన్మలు కూడా వాస్తవమే. నేను అబద్ధాలకు జన్మిస్తున్నాను అని నువ్వేం అనుకోవలసిన అవసరం లేదు అంటూ భగవంతుడు తన జన్మల యొక్క యాథార్థ్యాన్ని, తన అవతారముల యొక్క యాథార్థ్యాన్ని మొట్టమొదట స్థాపన చేస్తున్నాడు. చాలామంది భగవంతుడైతే ఎందుకు అవతరిస్తాడండి, అంత గొప్పవాడు అవతరించాల్సిన అవసరం ఏమిటండి, ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటారే. వాటికన్నిటికీ నోటి శ్రీకృష్ణుడు ఇక్కడ 4వ అధ్యాయం ఆరంభంలో అర్జునుడి యొక్క ప్రశ్నకి సమాధానంగా ఆ శ్లోకాన్ని మనకు అందిస్తున్నాడు. అయితే తేడా ఉంది అర్జున. తాన్యహం వేద సర్వాణి, ఏ సమయంలో ఏ జన్మని ఏ పనితో ఏ అవసరం కోసం ఎత్తాను అనే విషయం నాకు తెలుసు. సర్వజ్ఞుణ్ణి కనుక అన్ని విషయాలు నాకు స్పష్టంగా ఉంటాయి. నత్వం వేత్త పరం తప, నువ్వు కూడా ఆయా జన్మల్లో నాతో పాటు ఉంటుంటావు. కానీ నీకుండేటటువంటి కర్మ యొక్క ప్రభావం చేత, అది నేను ఆవరించి ఉండడం చేత ఆ విషయాన్ని మర్చిపోతూ ఉంటావు. నీకు ఆ విషయాలు తెలియవు. నీకు ఆ విషయాల దాకా ఎందుకు, అసలు ఈ జన్మలో చిన్నప్పుడు ఏం చేసావో నీకు తెలియదు. అక్కడ నిన్న మనం ఏం తిన్నామో కూడా మనకి జ్ఞాపకం ఉంటుంది. నిన్న మొన్న రోజు మనం భోజనం చేస్తూనే ఉంటాం చక్కగా సుష్టుగా. తడువుకోకుండా నిన్న మధ్యాహ్నం ఏమేమి తిన్నావు, ఎలా దాని రుచి ఉంది, ఎంత తిన్నావు చెప్పు అని ఎవరిని అడిగారు అనుకోండి, మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. మనకి ఈరోజు మనం పొద్దున్న ఏం చేసాం అనే విషయం అడిగితే కూడా మనం చెప్పడానికి కొంచెం సంకోచించాల్సి వస్తుంది. ఇందాక ఏం చేసాం అని కనుక ఒకవేళ టక్మని అడిగితే, లేచినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం చేసావు గబగబా చెప్పు అని ఎవరిని అడిగితే, పొద్దున లేచాను, ఏం చేశాను, పళ్ళు తోముకున్నానా, స్నానం చేశానా, వచ్చానా, ఇక్కడ కూర్చున్నాను, ఇన్ని సంశయాలు మనకి. పూర్వజన్మ గురించి ఏం జ్ఞాపకం ఉంటుంది కనుక మనకి చాలా అల్పమైనటువంటి మేధ. కానీ అర్జున, నేను సర్వజ్ఞుణ్ణి కనుక నీ జన్మల రహస్యాన్ని, నా జన్మల రహస్యాన్ని అన్నిటినీ కూడా నేను ఎరుంగుదును, నీకు అవి తెలియవు. ఇంతే తేడా నీకు నాకు. కానీ జన్మలెత్తడంలో నీదెంత వాస్తవమో నా జన్మ కూడా అంతే వాస్తవం అంటూ అర్జునుడికి మొట్టమొదట తనకు అవతార యాథార్థ్యాన్ని స్థాపిస్తూ శ్రీకృష్ణుడు అతని మిగతా సంశయాన్ని తీర్చడానికి ముందుకు సాగుతున్నాడు. ఆ మిగతా సంశయాలు ఎట్లా కలిగాయి అనేటటువంటి విషయాన్ని గురించి శ్రీకృష్ణుడు అందించినటువంటి సమాధానాలను బట్టి మనం గుర్తించేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.